జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ప్రీ రిలీజ్ వేడుకల్లో జరిగేటువంటి ఈ తంతు ఏదైతే ఉందో, మొహం మీదకి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందని చెప్పేసి ఎప్పటి నుంచో మనం చాలామంది గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ వివాదాస్పదమైంది శివాజీ గారి స్పీచ్. ఆ తర్వాత ఇంకా చాలామంది అయ్యాయిలే, ఒకటి కాదు రెండు కాదు. కొంతమంది బూతులతో రెచ్చిపోయేవారు, కొంతమంది చెప్పులతో కొట్టుకున్నారు, కొంతమంది అయ్యో నిజంగా ఆ అబ్బాయి గుంజి 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 సాంగ్ పాడిన ఆ అబ్బాయే కానివ్వండి. అంటే ఒక సినిమాకి సంబంధించి లేకపోతే ఒక వెబ్ సిరీస్ సంబంధించి ప్రమోషన్స్ కోసం వీళ్ళు బయటకు వచ్చారు అంటే చాలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ వాతావరణంలో రాజేంద్ర ప్రసాద్ గారిని ఉద్దేశించి చాలా మాట్లాడారు, చిరంజీవి గారిని ఉద్దేశించి చాలా మాట్లాడారు. ఇంకా అప్పట్లో లైలా వేడుకలో ఆ పృథ్వీ ఏదో అన్నాడని చెప్పేసి అదొక వివాదం అయ్యింది. చాలా, ఒకటి కాదు రెండు కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనే ఈ మధ్య కాలంలో చాలామంది తెలుసో తెలియకో నోరు జారుతున్నారు. కానీ అవి ఎంత పెద్ద దుమారానికి, అయ్యో అసలు ఇప్పుడు అన్న పదం గురించి మాట్లాడుకుంటే సాంప్రదాయని సుప్పిని సాంప్రదాయని సుప్పిని ఏదో ఉంది, ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ ఇది. శివాజీ గారు, లయ గారు అండ్ ఒక ఫ్యామిలీ కలిపేసి ఆ శుద్ధపూసని, ఇది 90s దాంట్లో వీళ్ళు వాడినటువంటి లైన్స్. దాన్ని టైటిల్గా మేక్ చేసి ఈయన వంశీ నందిపాటి అనే ఆయన, వంశీ నందిపాటి అనే ఆయన నిర్మాతగా ఒక సినిమా అయితే బయటకు వస్తుంది. దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అందులో శివాజీ గారు, లయ గారు అందరూ మాట్లాడుతున్నారు. బన్నీవాస్ గారు కూడా వచ్చారు. ఏదో జరుగుతూ ఉంటే సడన్గా నిర్మాతకి మైక్ ఇచ్చారనమాట. లయని పొగడాలి అక్కడున్న ఆవిడ్ని. అంటే చాలా సీనియర్ ఆవిడ, అప్పట్లో ఎన్ని సినిమాలు చేసింది, ఎన్ని నంది అవార్డ్స్ తీసుకుంది, ఎంత గ్రేట్ యాక్టర్స్ అని చెప్పాలి. యాక్చువల్గా ఆయన చెప్పాలనుకున్న తీరిది. కానీ చెప్పింది ఎలా ఉందంటే, అప్పట్లో నందుల్ని పందుల్లా పెంచుకుంది అని చెప్పేసి ఒకటి ఉందండి అని. నందుల్ని పందుల్లా పెంచుకోవడం ఏంటి అంటే, అన్ని నంది అవార్డులు తీసుకుంది, ఇంటి నిండా నంది అవార్డులు పేరుకుపోయేవి అన్నట్టుగా ఈయన ఉద్దేశము ఏంటో తెలియదు. కానీ నంది అంటే ఇక్కడ పవిత్రమైన పదం మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏంటి, మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హిందువులు ఉన్నా సరే నంది అంటే చాలు మన శివుడి ఆలయాల ముందు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మహానంది ఉంది ఆంధ్రాలో. ఆ పేరుతో నంది అవార్డ్స్ని వీళ్ళు ప్రకటించినప్పుడు అదే నంది రూపం బంగారు నంది, కాంస్య నంది, వెండి నంది అలా అవార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ నంది అవార్డులు లేవులే. దీని తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ వచ్చాయి, ఆంధ్రాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఆ పదానికి ఉన్న వాల్యూ ఎలాంటిదంటే, చాలామంది ఇంటి నిండా పెద్ద మనం సీనియర్ ఆర్టిస్టులని ఇంటర్వ్యూలు చేసినప్పుడు చూడండి, షోకేజ్ నిండా అవార్డులు ఉంటాయి. అయినా సరే వాళ్ళని అడిగితే మాకు 2 నందులు వచ్చాయండి, ఒక నంది అవార్డు వచ్చింది అంటే నంది గురించి చాలా ఇష్టంగా చెప్పుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మీరు మళ్ళీ వినండి ఇతను అన్న వ్యాఖ్యలు. ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే, వర్క్ మీద యుఎస్ లో ఉన్నా కూడా అవి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. ఆయన ఫాలో అవుతూ ఉండేవాడు కూడా. గారి గురించి చెప్పక్కర్లేదు, అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 చాలా. ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ ఇంటెన్షన్ ఏంటంటే, ఆవిడకు బోల్డ్ అని నంది అవార్డులు వచ్చేవి, ఇంటి నిండా నంది అవార్డులే ఉండేవి, ఆ టైపుగా ఏదో పొగడాలనుకున్నాడు సంథింగ్. కానీ ఏంటో మరి ఫస్ట్ టైం మైక్ ముందుకు వచ్చాడో లేకపోతే ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాడో మరి ఇంకేంటో తెలియదు. కానీ నందుల్ని పందుల్లా ఈ పదాన్ని కలిపేసరికి ఇక్కడ విషయం ఏంటంటే, సినీ అభిమానులే కాదు, లయగారి అభిమానులే కాదు, దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మామూలుగా కాదు. అంటే మొన్నే కదా శివరాత్రి అయిపోయింది, హార్డ్లీ ఒక వారం 10 రోజులు అయింది అంతే. మొన్నే శివరాత్రి అయిపోయింది, దేశమంతా పండగ చేసుకుంది, అందరూ జాగారం చేశారు. ఈ మధ్య కాలంలోనే రకరకాల ఫైటింగ్స్ అవుతూ ఉన్నాయి, హిందూ ముస్లిం అని అదని ఇదని. ఇప్పుడు ఈ టైంలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరి అంటే కావాలని అనలేదులేండి, అతని ఉద్దేశం అయితే అది కాదు. కాకపోతే డొర్లిన పదం చాలా పెద్ద తప్పు, మామూలు తప్పు కాదు అది. దీన్ని ఎవరు కవర్ చేసినా కవర్ చేయకపోయినా ఆల్రెడీ రికార్డెడ్ వెర్షన్ బాగా వైరల్ అవుతూ ఉంది. నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు, గొడవలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది కాస్త ఆ సినిమాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో తెలియదు. కానీ అదే వేడుక మీద శివాజీ గారు ఉండడం మళ్ళీ ఇంకొక వింత. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 months
ఆయన మాటలే కదా మనం వైరల్ చేసుకుంటూ మాట్లాడే మధ్యలో ఆయన వచ్చి ఆ గుంజి గుంజి పాట పాడకపోతే ఇప్పటికీ శివాజీ గారి ఇష్యూయే కొనసాగేది. దాని తర్వాత ఇప్పుడు ఈయన. సో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అండ్ ఇంకా వారణాసి సినిమా అండ్ మొన్నే వారణాసి సినిమా ప్రమోషన్స్లో భాగంగా కూడా మనము ఒకసారి చూసుకున్నాము. ఎన్ని చూసుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా దీని గురించి నాకు ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పదం. ఇతను అలా అనకుండా ఉండాల్సింది. అతను అన్నది నాకు రిపీట్ చేయడానికి కూడా నాకు మనసు ఒప్పట్ల. మరి దీన్ని ఏ విధంగా కవర్ చేసుకుంటారు, ఎవరికి సారీలు చెప్పుకుంటారు, మేబీ ఏమైనా కావాలని చేశారా ఈ సాంప్రదాయాన్ని శుద్ధపూసని దీని ప్రమోషన్స్లో భాగంగా బాగా రీచ్ అవుతుందని అనుకున్నాడా తెలీదు. ఎందుకంటే దండోరా సినిమా గురించి ఎవరు మాట్లాడుకోలేదు, కానీ శివాజీ పొట్టిబట్టల వ్యాఖ్యల గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడేమో లయ గారు నందుల్ని అని చెప్పేసి ఈయన మాట్లాడడం. ఇంకెంతమంది వస్తారో, ఎన్ని రకాలుగా మాట్లాడతారో మనం మళ్ళీ మళ్ళీ ఎన్ని మాట్లాడుకుంటామో. ఒకటి తెరబడట్లా. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మైక్ వచ్చింది అంటే బీ కేర్ఫుల్. ఏ పదం మాట్లాడినా సరే 1కి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. లేదా ముందే స్పీచ్ ప్రిపేర్ అవ్వండి. అది 1-2 సార్లు దాన్నే మాట్లాడండి. ఇంకా అవసరమే ఉంది. మనం వచ్చాము, వచ్చిన గెస్ట్లందరినీ పొగిడేసాం, కాసేపు మేము ఎంత కష్టపడి తీసామో అని చెప్పుకున్నాము. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే సరిపోతుంది. వాళ్ళ గొప్పలు మీరు చెప్పకండి. ఎందుకంటే మీకు ఎలాగైతే చెప్పాలనిపిస్తుందో ఆ విధంగా మీరు చెప్పినప్పుడు అది వినే వాళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది. బాగలా. సో ఇది సంగతి. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.